డిఎంకే. అలాగే టీవీకే పార్టీ 18-23 స్థానాలు మధ్యలో వస్తాయని చెప్పి చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలైతే 15-25 స్థానాలని చెప్పాయి. నేనైతే 18-25 స్థానాల మధ్యలో అతనికి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ ఉన్న పరిచయాల మీద నేను చెప్తున్నాను. అలాగే పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్‌లో మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో అమిత్ షా గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్‌తో కాకుండా బంగ్లాదేశ్ తోటి రిలేషన్ ఎక్కువ మొత్తంలో ఉండి, ఎక్కువ మన దేశంలో అక్రమ చొరబాట్లు, అక్రమ ఓటర్లు చొరబాటు జరగటం, రోహింగ్యాలు ఎక్కువ మన దేశంలోకి రావటం, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా బంగ్లాదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పి బంగ్లాదేశ్ ఇతర దేశాలకి ఎంట్రీ పాస్ ఇచ్చి మన రాష్ట్రంలోకి ఆహ్వానిస్తుంది. ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం, దేశ సమగ్రతకు, దేశ ప్రతిష్టకు, దేశ సౌభ్రాతృత్వానికి విఘాతం కలుగుతుందని చెప్పి అనేక సార్లు ప్రధానమంత్రి అలాగే మన హోంమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది, ఏదైతే అమిత్ షా గారు. ఖచ్చితంగా వీరిద్దరి ఆశయాల మేరకు ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగిరితే దేశం యొక్క పరిణామాలే మారిపోతుండే అవకాశాలు ఉన్నాయి. అంటే అయ్యప్ప గారు ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ టక్ ఆఫ్ ద వార్ ఏదన్నా జరిగితే ఈ యొక్క తెలుసు కదా ఎమ్మెల్యేలని ఏ రకంగా వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు అనేది, దానికి దీది గతంలో నుంచి కూడా ఆరితేరిన వ్యక్తి. మరి ఇలాంటి విషయాల్లో అక్కడున్న బీజేపీ నాయకులు కావచ్చు ఏమన్నా సంసిద్ధతగా ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే దీది యొక్క ఎత్తులను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా కుడికాలు నొప్పుగా ఉందని ఎడంకాలుకి కట్టుకి వెళ్ళిన గొప్ప చరిత్ర గల, ఘన చరిత్ర గల దీదిని తట్టుకోవడం కష్టం కావచ్చా, కాదంటారా? సార్, కొన్ని పాచికలు కొన్ని ఎలక్షన్లోనే పారతాయండి. చేసిన ప్రతి పాచిక పారాలని లేదు. అలాగే ఎంతో పేరు పొందినటువంటి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ చక్రం వేయలేరు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చక్రం తిప్పారు, మొన్న జగన్ గారు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చారు. అట్లా రాజకీయాలు అనేవి అక్కడ మారింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసాం. 4 సార్లు వరుసగా గెలిచినటువంటి సీఎం ఈ రోజున బీజేపీ కానీ దీంట్లో ఢిల్లీలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులు 4 ఎలక్షన్ వరకు చూశారు. ప్రజా వ్యతిరేక ఓటు అయితే బలంగా బీజేపీకి పట్టదని, అది బీజేపీకి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4 టర్మ్స్ నుంచి కూడా మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటింగ్ బ్యాంక్ కి మార్చారని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఆవిడ మీద వ్యతిరేకమైన ఓటు పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటు బ్యాంకింగ్ అనేది బీజేపీ కలిసి వచ్చే అంశం. మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలా మంది ఇప్పుడు బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మమతా బెనర్జీ గారు తన వైపు తిప్పుకోవడానికి, గెలిచిన తర్వాత తనకు అనుకూలంగా ఓటు వేయడానికి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఉండడానికి, తన బలం నిరూపించుకోవడానికి ఈ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా బీజేపీ కూడా చేస్తుంది కదండి. బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మమతా బెనర్జీ గారి యొక్క పార్టీ నుంచి కూడా వాళ్ళు కూడా తెచ్చుకుని వాళ్ళు కూడా అధికారం కైవసం చేసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి పీఠం బీజేపీ అధిరోహించాలని చెప్పి వాళ్ళు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారు. అందులో మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ద్వయం చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచినటువంటి సత్తా, వాళ్ళ అనుభవం, ఇవన్నిటి ముందు ఈసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి యొక్క పాచికలు పారవని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్, మీతో అందుబాటులో ఉండండి. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్, పాపిరెడ్డి గారు మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్. ఇప్పుడు అన్నిటికన్నా కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నది. ఎందుకంటే మిగతా అన్ని కూడా దాదాపుగా ఒక లెవెల్లో అస్సాము కానీ, కేరళ కానీ, లేకపోతే యూనియన్ టెరిటరీ అయిన పుడుచ్చేరిలో కానీ క్లియర్ గానే ఉన్నది. ఈవెన్ కొంత మేరకు తమిళనాడులో కూడా కొంత క్లియర్ గానే ఉన్నది, స్టాలిన్ వైపే కొంత ఉన్నది. ఒకవేళ డార్క్ హార్స్ విజయన్ ఏమన్నా కొంత చేయగలుగుతుంది తప్ప తమిళనాడులో కూడా. పాపిరెడ్డి గారు, మీ ఫేస్ హాఫే కనబడుతుంది, కొంచెం మొబైల్ ని సరిగ్గా పెట్టుకుంటారా? రైట్, కంటిన్యూ చేయండి. ముందు అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు
బెంగాల్ విషయం ఎట్లున్నదంటే బెంగాల్లో ఆ, మనం ఆ, 4-5 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఆ, ఈ ఎలక్షన్స్ ముందే అంటే బెంగాల్ ఎలక్షన్స్ ముందే అంటే ఇప్పుడు ఈ టైం ముందే 2 సంవత్సరాల నుంచి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏదంటే అక్కడ ఏదో విధంగా మళ్ళీ ఆ, 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 మనం అధికారంకు రావాలి, ఆ, అది టీఎంసీని తీసేయాలి. అది వాళ్ళకు బంగ్లాదేశ్ లో జరిగిన అనేకమైన ఇన్సిడెంట్స్ అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ను తీసేయడము, మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఇంట్రీమ్ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇండియా పాలసీస్ తోని దాన్ని బీజేపీ చాలా విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకొని బెంగాల్లో హిందూ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులను చాలా మటుకు అటాక్ చేయడం, కొందరు చంపడం, ఆ తర్వాత యాంటీ ఇండియన్ స్టాండ్ కూడా బంగ్లాదేశ్ తీసుకోవడం, ఇవన్నిటితో జరిగింది ఏంటంటే అక్కడ కొంత మేరకు బీజేపీకి అనుకూలమైన నేపథ్యం రావడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఏవైతే నకిలీ ఓట్లను తీసివేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. దానిలో కూడా అనేకమైన తీసివేసే ప్రక్రియలు కూడా ఆ తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ చాలా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ బెంగాల్ పోలీసులను కానీ బెంగాల్ యంత్రాంగాన్ని కానీ వాడుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క యంత్రాంగంతో దాన్ని అడ్డుకోవడం, అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా తీవ్రమైన ఘర్షణ ఎలక్షన్స్ ముందుకు రావడం జరిగింది. ఆఖరికి బెంగాల్ గవర్నమెంట్ ఎంత దూరం ఏంటంటే 8 మంది జడ్జెస్ ను కూడా వాళ్ళు ఒక రోజు బంధించి పెట్టే పరిస్థితి దాకా పోయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆమె మొండి తనం, ఇవన్నీ కొంత కారణం అయితే బీజేపీ రాజకీయ వ్యూహం ఏదైతున్నదో హిందువులను కన్సాలిడేట్ చేయడం అన్నది ఈసారి బీజేపీ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు ఆసరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ అయితే వెస్ట్ పాపిరెడ్డి బెంగాల్లో గారు మీరన్నట్టు రోహింగ్యాల్ని అరికట్టడంలో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాటుదారును అడ్డుకట్టడంలో ఈసారి కొంత బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే బయట అనేక విధాలుగా వస్తున్నాయి. మొసళ్లను అదేవిధంగా బోర్డర్లలో విషపూరిత పాములు కూడా వదిలేరు అని వాస్తవం ఉందంటారు దీనిలో? ఇందులో ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ బార్డర్ అంతా పాకిస్తాన్ బార్డర్ అంతా అంత ఎఫెక్టివ్ ఉండదు. ఎందుకంటే బార్డర్ పెద్దది. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఎక్కువ ముస్లింస్ అక్కడ పేదరికం ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ పని కోసము బెంగాల్ కానీ మిగతా భారతదేశం మొత్తం మీద వస్తారు. దాంట్లో రోహింగ్యా క్లాస్ కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యూనియన్ ప్రభుత్వం ఇంట్రీమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్ గా బంగ్లాదేశ్ యాంటీ ఇండియన్ పాలసీ, యాంటీ హిందూ పాలసీ ఎప్పుడైతే తీసుకున్నదో దాన్ని, అది పక్కనే బెంగాల్ రాష్ట్రం కాబట్టి బెంగాలీస్ కాబట్టి దాన్ని ఒక విధంగా బీజేపీ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే అంతకుముందు బార్డర్ పోలీసు ఎక్కువ కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులో ఉండేది బార్డర్. ఇది ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో రిజీమ్ చేంజ్ అయిందో అప్పుడు బీఎస్పీకి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే పోలీసులకు అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీసులకు అధికారం తీసేసి బీఎస్పీని డైరెక్ట్ గా పెట్టడము, కొంత ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఈ ఎవరైతే చొరబాటుదారులు వాళ్ళని అడ్డుకోవడం, అనేక రకాలుగా జరిగిన తర్వాత దానిలో ఏమైందంటే మమతా బెనర్జీకి 30-35% ముస్లిం మైనార్టీ ఉంటుంది కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఆమెకు ముఖ్యం కాబట్టి ఆమె చాలా రకాలుగా వాళ్ళని రక్షించడానికి వాళ్ళ వైపు అనుకూలమైన వైఖరి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే ఆ ఓట్లన్నింటి అంటే హిందూ ఓట్లన్నిటి కూడా మొత్తం కన్సాలిడేట్ చేసుకొని హిందూ వర్సెస్ ముస్లిం మైనార్టీగా కన్వర్ట్ చేసిన అక్కడ కొంత బీజేపీకి అనుకూలమైన అంశంగా బాగా మారింది. కొంత పెద్ద ఎత్తున ఓటు తొలగించడం. బెంగాల్లో రీసెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కొన్ని దాడులు కూడా ఈ ఎలక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో విషయాలలో కూడా బీజేపీ మమతా డి అనే పరిస్థితులలో జరిగింది. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఆమె చాలా రోజుల నుంచి అధికారం ఉన్నది. మార్పు ఒకటి జనాలలో సహజంగానే అంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగానే ఉన్నది. దీంతో పాటుగా ఈసారి నా ఉద్దేశంలో ఒకవేళ ఎగ్జిట్ స్కూల్స్ లో ఇంకొకటి ఎగ్జిట్ స్కూల్స్ లక్ష్మీనాథ్ గారు ఒకటి
మేజర్ గా చెప్తున్నది అంటే చాలా మంది నిన్న నైట్ లో కూడా నేను చాలా ఛానల్స్ లో కూడా చూడడం జరిగింది. వాళ్ళు చాలా మంది అంటే 20 to 30% ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పలేదట. మీరు ఏ పార్టీకి ఓటేసిందంటే మేము చెప్పమని చెప్పినట్టు. అంటే అక్కడ ఒక విధమైన భయానకమైన పరిస్థితి ఉన్నది. అంటే ఓట్లు వేసిన తర్వాత ఏ పార్టీకి మేము ఓటు వేసినామని చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి, వాళ్ళు చెప్పలేదు కాబట్టి మాకు చాలా మట్టుకు ఈ ఎలక్షన్ ఏదైతే మేము ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినామో అది ఎంతవరకు నిజమవుతుందో కూడా మాకు తెలియని పరిస్థితి ఉందని కూడా కొన్ని పెద్ద సంస్థలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్స్ 2-3 విషయాలలో ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో హిందూ ఓటు, హిందువులన్న దాని పేరు మీద ఓటును కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈ మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే బెంగాల్ 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 ఫర్ బెంగాలీస్, నాట్ ఫర్ ఢిల్లీ పీపుల్ అంటే బెంగాల్ అన్న కార్డును, రీజనల్ కార్డును, బెంగాలీస్ కార్డును వాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే ఈ రెండు కూడా పవర్ఫుల్ కార్డ్స్, హిందూ కార్డు పవర్ఫుల్ కార్డు, బెంగాల్ కార్డు పవర్ఫుల్ కార్డే. కాబట్టి ఈ రెండిట్లలో ఏది బాగా పనిచేస్తుంది అనేది రేపు 4లో ఎలక్షన్స్